సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే మాకు మెసేజ్ పెడుతూ ఉండండి, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మీకోసం. మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉన్నారు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. ఉదయాన్నే మీరున్నారు, మధ్యాహ్నం కూడా ఉన్నారు. మనం ఏ విధంగా అయితే ఓవర్ టైం చేసుకుంటామో, డబల్ డ్యూటీ చేస్తామో, మరి డబల్ డ్యూటీ చేసిన వారికి, ఓవర్ టైం చేసిన వారికి వాళ్ళ జీతాలు వాళ్ళకు ఎక్కువ వస్తాయా, తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఇంటి పని చేసుకొని, మనం సొంత పనులు చేసుకొని, మరి కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ కూడా దేవుడు సన్నిధిలో ఉండడము నేను చూశాను. దేవుని యొక్క వచనం చదివిస్తుంది, రెండింటినీ ఎప్పుడైతే మనం చేస్తామో రెండంతల అభిషేకం, రెండంతల దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని యొక్క వచనం సెలవిస్తుంది. అది కూడా చేయాలంట, ఇది కూడా చేయాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఏ చిన్న పనైనా దేవుడు మనకిస్తున్నాడంటే వాటిని వదిలిపెట్టుకోకుండా మనం చేసే విధంగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అది కూడా రెండంతల దీవించి ఆశీర్వదిస్తాడు. చాలా మంది, నేను కొలువు చేస్తున్నాను కదా బ్రదర్, ఒక మాట అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొలువే చేస్తున్నాం అంటే ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు, చాలామంది చెవులో ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వింటుంటాం. అచ్చా అచ్చా, వచ్చా వచ్చా, ఏం బాగా, అలాగా ఏదేదో సినిమా పాటలు వింటుంటా. నాకు నచ్చిన పాట పాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాటలు ఏ విధంగా అయితే వింటామో అదే విధంగా దేవుని మాటలు కూడా మనం వినొచ్చు. మనం పని చేస్తూ కూడా ఫోన్ జోబులో పెట్టుకొని, ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే దేవుని యొక్క వాక్యం వింటూ 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 ఆ పనంతా అలాగే చేస్తుంటాం. నాకు ఒక సహోదరి ఉన్నది, ఒక్కరు గారు సహోదరు, బోల్డ్ మంది ఉన్నారు, కానీ అందులో ఒక సహోదరి ఏంటంటే సహోదరి జోవిటా. ఈ సహోదరి హిందూజా కంపెనీకి పనిచేస్తుంది, చాలా చక్కగా పనిచేస్తుంది, ఆనెస్ట్గా. కానీ అదే టైంలో చాలా ఆనెస్ట్గా పనిచేస్తుంది. రాత్రి అనక పగలు అనక తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చూడదు. నేను సత్యం మాట్లాడుతున్నాను. తాను ఇక్కడికి వచ్చి బోధిస్తుంది నెలకు ఒకసారి. అయితే ఈ సహోదరి ఏం చేస్తుందంటే, తనకు పని అంటే ఫోన్ కాల్ లేనప్పుడు తాను ఏం చేస్తుందంటే ఫోన్లో ఇయర్ ఫోన్ గుచ్చుతుంది, ఆ రెండు చెవులో పెట్టుకొని తాను పని చేస్తూ దేవుని వాక్యం వింటూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. తన పక్కన ఉన్న వాళ్ళంతా పిచ్చెక్కిపోతుంటారు, ఏంటి తప్ప ఈమె నవ్వుతుంది, అసలు ఏముంది, పనిలో పని చేసుకోవచ్చు కానీ నవ్వుకుంటూ పని చేయడం. వాళ్ళకి తెలియదు ఈ సహోదరి బ్రదర్ యొక్క వాక్యం వింటూ, ఆ మధ్య మధ్యలో బ్రదర్ కొద్దిగా జోక్స్ చెప్తుంటాడు, వాటిని విని నవ్వుతూ ఉంటుందని సంతోషంగా పనిచేస్తుంటుంది. ఆ వాక్యం అయిపోయే లోపల ఆమె కార్యం కూడా, అంటే తన పని కూడా అయిపోతుంది. ఆమెకి ఏమాత్రం పని చేసినట్టు ఉండదంట. సంతోషంగా ఉన్నాను మీ అందరినీ కూడా. ఈ మధ్యాహ్నం డబుల్ డ్యూటీ మనం చేస్తున్నప్పుడు, రెండు చేస్తున్నప్పుడు దేవుడు, అంటే కొంతమంది చూడండి, ఆ సహోదరి జోవిట ఏం చేసేది, ఇయర్ ఫోన్ పెట్టుకొని పని చేస్తూ ఉండేది. షీ ఈస్ టు కీప్ ద ఇయర్ ఫోన్ ఇన్ ఇయర్ అండ్ షీ విల్ వర్క్. షీ ఈస్ డూయింగ్ డబుల్ వర్క్. One way she is hearing the word of God, another way she is doing all her works. Both are getting, simultaneously she is doing both the work. And some people they say, brother, I am very busy. I am also busy. Everyone is busy in this world. Even children, they are also busy in playing. But even then, you can do both the works. Amen. My dear people of God, if you are willing, the spirit wills and the flesh does not make us do. So let us overcome the flesh. Amen. మనం ఏం చేయాలంటే, కొన్నిసార్లు మన ఆత్మ ఇష్టపడుతుంది కానీ శరీరం ఇష్టపడదు. శరీరాన్ని అణగదొక్కడానికి ప్రయాసపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. శరీర కార్యాలు ఎన్నో ఉంటాయి, వాటిని వెంటనే చేసేస్తాం, కానీ ఆత్మకి తర్వాత చేస్తాం. పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకొని పడుకుంటా. లేదు సహోదరి, నువ్వు నడుస్తున్నప్పుడు కూడా చేసుకుంటూ ఉండొచ్చు.
నేను చాలాసార్లు ఇప్పుడు నేను చాలామందిని చూస్తున్నాను, కొంతసేపు వాళ్ళు కళ్ళు మూస్తే వాళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే కళ్ళు మూస్తే ఏమైనా వస్తుందా పోతుందా, పక్క నుంచి బల్లి వచ్చిందా పాము వచ్చిందా అని ఏదేదో వాళ్ళ ఆలోచనలు వస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్. నేను పనిచేస్తున్నప్పుడు కొంత దూరం బస్సులో ప్రయాణం చేసేవాడు. నేను రియాద్లో సౌదీలో ఉన్నప్పుడు సో నేను పని చేయడానికి చాలా దూరం వెళ్ళేవాడిని రోజు. అయితే అక్కడ నాకు రోజు ప్రార్థన చేసే అలవాటు. అక్కడ ఏంటంటే అంత మిషన్ లాగా పనిచేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేసేవానంటే బస్సులో కూర్చుంటే 45 మినిట్స్ నా ప్రయాణం. అయితే నా ఫోన్లో అలారం పెట్టుకునేవాడిని. దిగే టైం వచ్చే 10 నిమిషాల ముందు, ప్రైజ్ ది లార్డ్, 10-5 నిమిషాల ముందు అలారం పెట్టుకొని అలా కూర్చునేవాడిని. మనసులో అలాగే యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, కళ్ళు మూసుకొని అలాగే చెప్తూ 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 ఉండేవాడిని. అందరూ ఏమనుకున్నా నిద్రపోతున్నారు. కరెక్ట్గా టీటీ 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 అనగా టక్కుమని నొక్కేవాడిని. వచ్చేసింది మనసులో యేసు రక్తమే. ఏది చూసేవాడిని కాదు. ఈరోజు అలాగా కొన్ని గంటలు కళ్ళు మూసుకొని ఉండిపోగలుగుతాను. ఆ రోజు నుంచి నాకు ఆ అలవాటు ఉంది. మనం అలవాటు చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 2 కార్యాలు చేయొచ్చు. కొంతమంది నిలబడితేనే స్తుతించగలుగుతారు, కొంతమంది మోకరిస్తూనే చేయగలుగుతారు, కొంతమంది మోకరిస్తే కాలు నొప్పికి స్తుతించలేదు. ఇవన్నీ కూడా మనం రోజు రోజుకి అలవాటు చేసుకుంటూ ఉంటేనే మనం 2 కార్యాలు చేయగలుగుతాం. నేను ఎన్నోసార్లు చాలా మందికి చెప్తుంటాను, చప్పట్లు కొట్టండి, దేవుని నోటితో స్తుతించండి. వాళ్ళు ఏం చేస్తారు? చప్పట్లు కొడితే స్తుతించడం మానేస్తారు, స్తుతిస్తే చప్పట్లు కొట్టడం మానేస్తారు. 2 ఒకసారి చేయలేకపోతుంటారు. కాబట్టి 2 చేస్తే 2 దీవెనలు వస్తాయి. ఏది చేయాలి? 2 చేయాలి. కొంతమంది చప్పట్లు ఇలాగే కొడతారు, నేను ఇలా కూడా కొడతాను, సేమ్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే 2 విధాలుగా, ఇటు చేయి నొప్పి పెడితే ఇటు కొట్టాలి, ఇటు నొప్పి పెడితే ఇటు కొట్టాలి. అంటే స్తుతులు ఎడతెగగా ఉండాలి. సో ఇన్ ఎవ్రీ యాక్షన్ ఐ ప్రాక్టీస్ దట్ ఐ షుడ్ ప్రే వితౌట్ సీజింగ్. ఆపకుండా ప్రార్థన చేయాలి, ఆపకుండా దేవుడిని స్తుతించాలి, ఆపకుండా దేవుడి నామాన్ని మహిమపరచాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా 2 కార్యాలు ఎప్పుడైతే మనం చేస్తామో 2 విధాలుగా దీవించబడతాం. యు విల్ బి బ్లెస్డ్ బోత్ ద వేస్. అక్కడ పని చేస్తూ మీకు పని మీద ఉన్న ఆ యొక్క జీతము ఏదో మీకు రావాలి, అది వస్తుంది. పరలోక ఆశీర్వాదం కూడా వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు, దేవుడి నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కార్యాలు చేస్తే 2 ఆశీర్వాదములు వస్తాయి. ఒకటి చేస్తే ఒకటే వస్తుంది. సో ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాలి, ఏటని 2 చేయాలన్నా 1 చేయాలి. పొద్దున్నే వెళ్ళాను కదా అక్క అంటే ఏం చేస్తుంది సైతాన్? మధ్యాహ్నం పడుకోబెడుతుంది. అంటే మధ్యాహ్నం ఏ ఆశీర్వాదం అయితే రావాలి అది రాకుండా ఉంటుంది. మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా మనం స్వస్థత పొందుకుంటాం? ఇలాగే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఏ విధంగా అయితే ఆహారం తింటామో అదే విధంగా దేవుని వాక్యాన్ని వింటామో తింటామో నాకు తెలియదు, కానీ అది వింటూ ఉంటే ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాము, కొద్దిగా సేపు అయిన తర్వాత ఒక మంచి వాసన వస్తుంది, చికెన్ ఫ్రైది. అబ్బా అక్క ఎంత బాగా వస్తుంది వాసన. కొద్దిగా ముందు తినకపోయి ఉంటే ఇప్పుడు తినేవాడిని. అలాగా కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ వాక్యం వింటే మరొక వాక్యం, టీవీలో మరొక వాక్యం వస్తుంది, అది కూడా వింటే అబ్బా ఎంత బాగా వాక్యం. 2 తినాలి, ఇంకా బలపడతాం మనం, దేవుని రాజ్యంలో బలపడతాం, ఇంకా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మీరు వాక్యాన్ని తింటూ ఉంటే మనలో ఉన్న దరిద్రం, జంగు, మనకు పట్టిన ప్రతి ఒక్క రస్ట్, అదే జంగు అంటారు కదా, అదంతా మన నుంచి తొలగిపోతుంది. ఆ చీకటి తొలగిపోతుంది, ఆ వేదన తొలగిపోతుంది, ఆ బాధ తొలగిపోతుంది, ఆ బలహీనం తొలగిపోతుంది, ఆ వ్యాధి రోగం తొలగిపోతుంది. ఆ బలహీనం ఇంకా ఆ బాధలు, ఆ ఆలోచన మనలో ఎప్పుడు ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది చిన్న వాటికి కూడా పెద్దగా ఆలోచిస్తూ నీరసంగా అయిపోతుంటారు. ఈరోజు ఉదయం ఏమైందంటే ఒక సహోదరి తన కూతురుతో చిన్నగా మాట్లాడుతుంది. తల్లి కూతురు ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ వచ్చారు. కూతురు తల్లికి ఏం చెప్తుందంటే తండ్రి గురించి చెప్తుంది. ఇది ఇక్కడ జరిగింది కాదు, అమెరికాలో జరిగిన స్టోరీ చెప్తున్నా, తెలుగులో చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఏమైందంటే ఆ సహోదరి తల్లితో ఇలా చెప్తుంది, మమ్మీ డాడీ నీ గురించి నువ్వు లేనప్పుడు ఇలా కొన్ని సంఘటనలన్నీ చెప్పుకుంటూ వస్తుంది. అవన్నీ తల్లి చాలా ఆతృతితో
ఎందుకంటే తండ్రి చేసిన మంచి పనులు కానీ, తండ్రి చేసిన ఏదైనా పనికిమాలిన పనులు చేసినవి కూతుర్లు చెప్తుంటే తల్లి 2 చెవులు కాదు 4 చెవులు పెట్టి ఉంటుంది. హల్లెలూయా. అలాగే సహోదరి విన్నది. కొద్దిగా సేపు అయిన తర్వాత కూతురు చెప్పడం ఆపేసిన తర్వాత తల్లి మళ్ళీ కూతురుని అడిగింది, ఇంకా ఏదైనా ఉంటే చెప్పమంటే, మమ్మీ ఎంత ఉందో అంత చెప్పిన. తల్లి ఏం చేసిందంటే, కూతురు అసలైన విషయాలు ఇంకా నా దగ్గర దాస్తుందని కూతురు యొక్క స్నేహితురాలకు ఫోన్ చేసి, నా కూతురు దగ్గర మా ఆయన గురించి ఏదైనా చెప్తే నీకు మా కూతురుని అడిగి ఆమె చెప్పేటట్టు చూడు, చెప్తే నాకు చెప్పు తల్లి అని చెప్పి ఈమె ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పింది. తన కూతురు ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పింది. ఆ కూతురు ఫ్రెండ్ ఈమెను అడగడం మొదలెడితే ఈ అమ్మాయికి, అంటే ఈ సహోదరి వాళ్ళ కూతురికి డౌట్ వచ్చింది. ఏమని? నిజంగా నువ్వు అడుగుతున్నావా, లేకపోతే మా మమ్మీ ఏదైనా నీకు చెప్పి అడిగిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇలాగా ఆ డౌట్ వచ్చింది కాబట్టి ఈ సహోదరి ఏమన్నదంటే, లేదు నేనే అడుగుతున్నాను. లేదు, నువ్వు మా మమ్మీ చెప్పింది కాబట్టి నువ్వు అడుగుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ సహోదరి మా మమ్మీ అడుగుమన్నదా అని తన ఫ్రెండ్తో అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నది, లేదు మీ మమ్మీ కాదు నేనే అడుగుతున్నాను. ఎప్పుడు అవసరం లేనిది మా నాన్న గురించి ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? ఇది మా మమ్మీయే అడిగి ఉంటుంది. అయితే మమ్మీ ఏం చేసింది, సహోదరి తన కుమార్తెని ఒక లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళి దారిలో అడగడం మొదలెట్టింది కూతురు. సో దిస్ లేడీ హాస్ టేకన్ ద డాటర్ ఫర్ ఎ లాంగ్ రైడ్. ఆ దారిలో చాలా దూరం ప్రయాణం, అలా ఊరికే తిరగడానికి వెళ్తాంలే అని కూతురుని తీసుకొని వస్తుంది. 6 గంటల ప్రయాణం, 6 గంటలు రిటర్న్, 12 గంటలు ఇద్దరు బాగా తిరిగారు. కానీ కూతురు నోరు విప్తే అడగండి. ఎందుకంటే కూతురు ఒకటే మాట అన్నది, తల్లి నీకు నా మీద నమ్మకం లేదా? నేను డాడీ గురించి ఇన్ని మాటలు చెప్పాను, వాటన్నిటినీ విన్నావు, మళ్ళీ నా గురించి నా సహోదరి కూతురు ఏం చెప్పిందంటే, డాడీ గురించి నేను ఇన్ని చెప్పిన తర్వాత మమ్మీ నా మీద నీకు నమ్మకం లేదా? మళ్ళీ నా ఫ్రెండ్కి ఎందుకు చెప్పి అడిగించావు నన్ను? అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని ఆ కూతురు దిగి బండి నుంచి వెళ్ళిపోయింది. ఇక తల్లికి ఏమైందంటే, అయ్యో నేను తప్పు చేశాను కదా అని లేనిపోని వేదన, బాధ, దుఃఖం, బలహీనతలు, ఆలోచన. అయ్యో నేను ఇలా చేశానని నా కూతురు ఏం చేస్తుందో, ఏం చేసుకుంటుందో, ఎంత వేదన పడుతుందో, ఎంత బాధపడుతుందో, ఎంత బలహీన పడుతుందో అని రకరకమైన ఆలోచన తన మనసులోకి ప్రవేశిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏంటంటే మీకు నాకు అర్థం కాని సమస్య ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ కూతురు గురించి తల్లి ఆలోచించదా? మీరు చెప్పండి. చాలా ఆలోచిస్తుంది. అన్నం కూడా తినదు, వేదనతో, బాధతో, దుఃఖంతో, కన్నీరుతో ఏడుస్తూ ఉంటుంది. నేను చాలా తప్పు చేసిన, అసలు ఆయన గురించి తెలుసుకోకపోతే నాకేమయ్యేది, నేను వినకపోతే నాకేమయ్యేది, చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, అనవసరంగా నా కూతురు మధ్య నా మధ్య నేను మిశ్రమాన్ని తెచ్చుకున్నాను కదా, అపార్థం తీసుకొచ్చుకున్నాను కదా అని చెప్పి ఎంతో వేదన, ఎంతో బాధ. ఇంకా కొన్ని రోజులు కూతురు బాధపడుతుంటుంది, కొన్ని రోజులు తల్లి కూడా బాధపడుతుంటుంది. అనవసరమైన వేదన, అనవసరమైన బాధ. హల్లెలూయా. పుల్ల తీసుకెళ్ళినట్టు అయిపోయింది. చీమ పుట్టలో పోయి పుల్ల పెడితే ఏమైతే చీమలన్నీ పారిపోతుంది, అలా అయ్యింది. మళ్ళీ సహోదరి ఏం చేసిందంటే, ఉదయకాలమే నాకు మెసేజ్ పెట్టింది, బ్రదర్ మీకు ఒక చిన్న శ్రమ ఇవ్వబోతున్నాను. నేను ఏమైందేమో, చాలా పెద్ద లిస్ట్ ఉండే, ఇంత పెద్ద స్టోరీ ఆ మెసేజ్లో ఎంత బాగా టైప్ చేసింది, అంత ఓపిక నాకు లేదు. అయితే నేను చదివిన తర్వాత నన్ను కాల్ చేయమన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే వెంటనే కాల్ చేయగానే నేనేం చేశాను, తన కుమార్తెని కూడా కాన్ఫరెన్స్లో తీసుకున్నాను. తన కుమార్తెకి చెప్పాను, నువ్వు కేవలం వినాలి, నువ్వు మాట కూడా మాట్లాడొద్దు అలా అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఏం లేదు, కేవలం కొద్దిగా అర్థం చేసుకునే మనస్తత్వం చిన్నగా పోయింది. తల్లి యొక్క ఆశ, తల్లి యొక్క కోరిక తన భర్త గురించి ఎలా ఉంటుందో ఆ కుమార్తెకి తెలియపరిచాను. తల్లికి చెప్పాను, అమ్మ నీ తప్పు ఏం లేదు, నీ భర్త మీద నీకున్న ప్రేమ, నీ భర్త మీద నీకున్న ఆశ, కోరికలు, నిన్ను తప్ప ఎక్కడ వేరే సహోదరితో
వేరే ఒక సహోదరితో తన జీవితాన్ని గడుపుతాడో, తన జీవితాన్ని ముందు కొనసాగుకుంటూ పోతాడో అన్న భయము, ఆందోళన, వేదన, బాధ, దుఃఖము అవన్నీ నీ కూతుర్ని మళ్ళీ మళ్ళీ అడిగే విధంగా, మరి నీ కూతురు కొద్దిగా చెప్పి ఆపేయంగానే భయం, ఆందోళనతో నువ్వేం చేసావు? తన సహోదరికి ఫోన్ చేసి ఇంకా కనుక్కోమని చెప్పావు. నువ్వు చేసింది ఏమాత్రం తప్పులేదు, కానీ ఒకటి ఉంది, ఏమంటే నీ కూతురికే చెప్పేది ఉంటే, అమ్మ ఇంకా ఏమని ఉంటే నాకు చెప్పమ్మా, నాకు చాలా బాధగా ఉంది అని నువ్వు రిక్వెస్ట్ చేసి ప్రేమతో తనని అడిగి ఉంటే బాగుండేది. కానీ నువ్వు చేసిన ఒకటే పొరపాటు ఏంటంటే తన ఫ్రెండ్కి ఫోన్ చేసావు. తన ఫ్రెండ్కి ఫోన్ చేసావు, మంచిదే, ఎందుకంటే నీలో వేదన, అది నీలో బాధ. కానీ ఏం చేస్తాము, నీ కూతురు మనసు చాలా చిన్నది, అది ఇంకా 16 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా స్వీట్ 16 సెలబ్రేట్ చేస్తారు యుఎస్లో. 16వ సంవత్సరం రాగానే స్వీట్ 16 అనే ఏజ్కి ఒక పెద్ద విందు ఉంటుంది. హైదరాబాద్లో ఉండదు, కానీ అది ఉంటే అది ఒక ఖర్చు అవుతుంది. పోనీ అది లేకపోవడం మంచిగా అయింది. ప్రైజ్ ది లార్డ్. అది కాదు కదా, అందుకని ఆమెకి ఇంకా ఆ తెలివితేటలు రాలేదు. ఆమె కూడా అమాయకత్వం. మీరు అమ్మాయిని అర్థం చేసుకోవడం పొరపాటు చేశారు, అమ్మాయి మిమ్మల్ని అర్థం చేసుకోవడం పొరపాటు చేసింది. ఇద్దరిలో ఏంటంటే కేవలం అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అందుకే దేవుడు ఒక మాట చక్కగా బైబిల్లో అన్నాడు, ఏంటంటే మై చిల్డ్రన్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా బిడ్డలు నశించిపోతున్నారు దేనికంటే జ్ఞానం లేక, చిన్న అపార్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇలా చెప్పుకుంటూనే వస్తున్నాను, ఇంకా ముగించలేదు. అక్కడి నుంచి అమ్మాయి ఆగలేక, మమ్మీ ఐఎమ్ సారీ మమ్మీ అని. ఇంకమ్మా నువ్వెందుకు వచ్చినావు? ప్రైజ్ ది లార్డ్. నా పరువు తీసినావు కదా. ఐఎమ్ రియలీ సారీ మమ్మీ, ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ దేర్ ఆన్ లైన్. ప్రైజ్ ది లార్డ్. చలో వీళ్ళిద్దరు ఒక టైపు, నేను కట్ అయిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇలాగుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చిన్న బలహీనం చూడండి, ఆ బలహీనం అలాగే ఉండిపోతుంటే ఏమైపోయింది? ఆందోళన, వేదన, దుఃఖము, కన్నీరు, బాధ, ఒకరితో ఒకరు ఇంకా రకరకమైన మనసులో చేదు, విరక్తితనం, అలా మనం పెంచుకుంటూ వస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసు రాజా వందనం. కాబట్టి అలా పెరుగుతూ వస్తుంది. వీటి వల్ల మనకేమొస్తుందంటే ఇంకా మన జీవితంలో భయము, ఆందోళన ఇవన్నీ పుట్టుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడి సన్నిధిలో ఉంటే ఇలాంటి అన్ని ఏ భయం, ఇదొక రకమైన అనారోగ్యం, ఎమోషనల్గా బాధపడుతుంటాం. వీటన్నిటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటాం, ఎప్పుడైతే వాక్కును వింటామో మనం బలపడిపోతాం, చాలా బలపడిపోతాం. నేను ఒకరోజు ఇలాగే రిట్రీట్లోనే ఉన్నాను. రిట్రీట్ నుంచి చాలా ఆందోళన, వేదన, బాధ, బలహీనం ఏర్పడ్డది. అది ఏం చేద్దాం, చాలా రోజులైంది నేను రిట్రీట్కి వెళ్ళి అని చెప్పి నేను బాంబే రిట్రీట్కి వెళ్ళాను. ఉడకానికి అందరికీ రిట్రీట్లు ఇస్తున్నాం, మనం ఎప్పుడు పోవాలి, మనం కూడా పోవాలి కదని ఇక్కడ రిట్రీట్ ముగించిన వెంటనే బాంబే టికెట్ బుక్ చేసుకొని అందరము బాంబే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక వచనం వచ్చింది. అదేంటంటే భయపడకు. హల్లెలూయా అనే ఆ వచనం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉంటే మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా నేను అక్కడ బాంబే వెళ్ళిన వెంటనే నాకు అంటే భయపడకు అన్న ఒక వాక్యం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడైతే ఈ భయం, ఆందోళన మనలో వస్తుందో లేనిపోని మన జీవితంలో ఏమొస్తుంది? అనారోగ్యం, లేనిపోని బాధలు, లేనిపోని వేదన, ఇవన్నీ కూడా సమకూర్చుకుంటాం మన జీవితంలో. మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు చూడండి మనల్ని ఎలాగా తన యొక్క దివ్యమైన ఆత్మాభిషేకంతో మనని స్వస్థపరచాలని, మనని బలపరచాలని, వాటన్నిటి నుంచి విడుదల దయచేయాలని మనకు ఒక మార్గం చూపెడుతున్నాడు. అది కూడా చాలా సింపుల్గా దేవుడు ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 41 verse 8 onwards. If we read, we will come to know. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, యాకోబు, నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు నా స్నేహితుడవైన అబ్రహాం వంశీయుడవు, నేను నిన్ను ప్రపంచపు అంచుల నుండి కొని వచ్చి తిని, భూలోకపు చెరగుల నుండి నిన్ను పిలిచి తిని, నీవు నాకు సేవకుడవు, నేను
నిన్ను ఎన్నుకొంటిని, ఆమేన్. నిన్ను నిరాకరింపనని చెప్పి తిని. ఏమంటున్నాడు దేవుడు? నిన్ను విడవను, విడబాయను, నిన్ను నిరాకరింపనంటే నిన్నెన్నటికీ నేను విడవను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇజ్రాయెల్ బిడ్డ విను, అబ్రహాం వంశం నుండి వచ్చిన బిడ్డవి. అబ్రహాం సంతతి, అబ్రహాం తరతరములుగా వస్తున్న సంతతిలో నువ్వు ఒక బిడ్డవి. నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆమేన్. నేను ఎంతో ఆందోళనతో, వేదనతో, బాధతో, బలహీనంతో అక్కడ వెళ్ళి కూర్చున్నాను. అక్కడ మొట్టమొదటిగా వచ్చే వాక్యం ఏంటంటే, అక్కడ బోధకుడు మాట్లాడింది, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఆమేన్. నువ్వు భయపడకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉందును, ఆమేన్. నేను నీకు తోడై ఉందునని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆ మాట వినిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మనసు చాలా సంతోషం. ప్రభువాను నాకు తోడై ఉన్నవా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వెరవకము, నేను నీకు దేవుడను. ఆమేన్. అంటే నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు బాధపడకు, నువ్వు వేదన పడకు, నువ్వు దుఃఖపడకు, నువ్వు ఎలాంటి బలహీనతలు కలిగి ఉండకు, నువ్వు ధైర్యంగా ఉండకు. ఆమేన్. ఎలాంటి సమయంలో భయము, ఆందోళన. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి నీకు పాజిటివ్ వచ్చింది అనగానే అతనికి ఉంటానా పోతానా డిక్కు 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 కొట్టుకుంటుంది. బలహీనం. ఎంత గట్టి వ్యక్తి అయినా అలా కన్నీరు వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన బ్రతుకుల్లో ప్రవేశించేది ఏంటంటే ఆ భయం. అదే దేవుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకేం చెప్తున్నాడంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, ఆమేన్. నేను నీకు తోడుగా ఉంటాను. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడువకు నా కంటి పాప, నీతో నే ఉన్నానుగా. ఏమంటున్నాడు దేవుడు? భయపడకు. భయపడకు నా బంగారు బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ఏడువకు నా కంటి పాప, నీ తోడు ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం. ఆమేన్. దేవుడు అంటాడు, నేను నీకు తోడు. ఏడువకు, బాధపడకు, నా బంగారు బిడ్డ, నేను నీకు తోడు. ఆమేన్. నేను నిన్ను విడవను, నిన్ను వాడబాను. ఆమేన్. ఈరోజు అనారోగ్యంతో ఉన్నావా? వ్యాధి బాధలతో ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? మాంత్రిక శక్తులతో చేతబడి చీకటి శక్తులతో బాధపడుతున్నావా? భర్త వదిలేస్తాడని భయమా? భార్య వదిలేస్తాడని భయమా? బిడ్డలు వ్యతిరేకంగా తిరగబడ్డారా? కుటుంబంలో ఏ ఒక్క మంచి కార్యం జరగడం లేదా? ఎలాగ జీవిస్తున్నాం? ఆర్థిక సమస్యల, అప్పుల, అప్పు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాధ పెడతారా? ఒక సహోదరి చాలా ఆందోళన, వేదనతో, బ్రదర్ వాళ్ళు ఏం చేస్తారు, మా కుటుంబాన్ని ఏం చేస్తారు, చాలా బాధగా ఉంది బ్రదర్, అప్పులు తట్టుకోలేకపోతున్నామంటే, ఇప్పటికీ మీరు చెప్తే నమ్మరు. ఒక 10 నెలల దగ్గర అవుతుంది, వాళ్ళు ఏమీ చేయరు, మీరు బాధపడకని చెప్తే వాళ్ళు ఇంతవరకు ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసు రాజా వందనం. ఏ అప్పుల సమస్య గురించి మీరు బాధపడనక్కర్లేదు, ఏ బలహీనతల గురించి మీరు ఆలోచించి బాధపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ప్రపంచపు అంచుల నుండి కొని వచ్చి తిని, ఆమేన్. భూలోకపు చెరగుల నుండి నిన్ను పిలిచి తిని, ఆమేన్. నీవు నాకు సేవకుడవు, ఆమేన్. నేను నిన్ను ఎన్నుకుంటుని. ఆమేన్. ఈ లోకపు అంచుల నుంచి నేను ఎన్నుకున్నాను. ఆమేన్. ఈ భూలోకంలో ఎవరు నిన్ను కనిపెట్టలేదు, కానీ నేను కనిపెట్టి మరి నేను ఎన్నుకున్నాను. ఆమేన్. భయపడ. ఆమేన్.
కొన్ని రోజులు నేను భయపడేవాడు. తర్వాత ఈ వచనం ఎప్పుడైతే నాకు వచ్చిందో నిజంగానే కదా, ఈ భూలోకంలో ఎంతో మంది ఉన్నారు నాకంటే గనులు, నాకంటే గొప్పగా, నాకంటే మంచి స్వరం, హైట్, పర్సనాలిటీ, హల్లెలూయా, అన్ని చక్కటి జ్ఞానం, బుద్ధి, బాగా చదువుకున్న ధనవంతులు, ఎన్నో క్రూసైడ్లు చేయగలుగుతారు. వాళ్ళ తలచుకుంటే రోజుకు ఒక క్రూసైడ్ పెద్దగా చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ రోజుల్లో ఫాదర్ సిరిల్ గారు, మరి అదే విధంగా ఫాదర్ కృష్ణరాజు గారు ఇరువురు కూడా ముత్తంగిని అంటే నుండి వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, వారు ముత్తంగి ఆలయాన్ని వదిలి వేరే ఆలయంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వేరే ఒక ఫాదర్ వచ్చారు. ఆ ఫాదర్ ప్రత్యేకంగా నన్నే పిలిచారు స్తుతి ఆరాధన మరి తెలుగు ఉడకాన్ని నడిపించడానికి. ఈ లోకంలో చాలా మంది భక్తులుండే, మరి ప్రత్యేకంగా నన్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, ఉదాహరణ మీకు చెప్పారు. ఎంతో మంది ఉంటుండగా ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకోవాలి? నన్ను ఎన్నుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా సేవకుడు, నాకు నువ్వే కావాలి. ఇక్కడ లోకంలో చాలా మంది ఉన్నారు. మరి అదే విధంగా మరియ తల్లి యేసేకి తల్లి కావాలని మరియ తల్లిని దేవుడు ఎందుకు ఎన్నుకోవాలి? లోకంలో ఎంతో మంది ఉన్నారు. తల్లి మరియ కంటే ఇంకా చాలా బాగుండే వాళ్ళు ఉండేనే, కానీ మరియ తల్లినే దేవుడు ఎన్నుకున్నాడు. భూలోకంలో స్త్రీలందరిలో మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడని ఎవరు చెప్పారు? గ్యాబ్రియల్ చెప్పింది. ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను ప్రత్యేకంగా అమ్మ మరియని ఎన్నుకున్నట్టు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఈ రోజు ప్రత్యేకంగా మీరు నేను దేవుడి సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మనల్ని దీవించాలని, పేరు ప్రతిష్ట ఇవ్వాలని, ఆశీర్వదించాలని, ఉన్నతమైన స్థితికి లేవనెత్తాలని, స్వస్థపరచాలని, బలపరచాలని, మనము వేదన, బాధ, బలహీనతలో ఉన్నాం, వాటన్నిటి నుంచి మనకు విడుదల దయచేయాలని. నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో, ఎలాంటి బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల దయచేయాలని. కేవలం ఏదో నేను ఆశీర్వదించి పంపించాలని కాదు, దేవుడు ఒక రీతిగా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి దేవుడు నేను ఎన్నుకున్నాడంటే అనేక విధాలుగా నేను ఆశీర్వదించాలని, ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగే వరకు దేవుడు నిన్ను వదిలేది లేదు. దేవుడిని ఎప్పటి వరకు అయితే మనం అర్థం చేసుకోమో దేవుడు అప్పుడు వరకు మన వెనకంతనే ఉంటాడు. మనల్ని దీవించాలని, మనల్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తాలని, మన జీవితంలో అన్ని కార్యాలు జరగాలని దేవుడు కోరుతూ మన చేత బలమేకంగా అన్ని కార్యాలు చేయిస్తూ వస్తాడు. ఒక స్థితికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మనకి ఆయన చెప్పుడు అవసరం ఉండదు, మనమే చేసుకుంటూ పోతుంటాం. ఈ రోజు నాకు దేవుళ్ళు ఏ విధంగా ఉండాలో, ఎలా దేవుని కార్యం చేసుకుంటూ వెళ్ళాలి నాకు తెలుసు. దేవుడు ఇది చేయి అది చేయి నా వెనకట్లా ఉండాల్సి, నేను ఇంకా ఇతరుల వెనకట్లా ఉంటాను. ఒకసారి మనం కూడా అన్ని నేర్చుకుంటే ఏ విధంగా మన పై అధికారులు మనల్ని వదిలేస్తారో అదే విధంగా దేవుడు కూడా నా కొడుకు ఇంకా నా నుంచి తప్పిపోడు, ఇతను నాతోనే ఉంటాడు. ఆ విశ్వాసం కలిగి అప్పటి వరకు దేవుడు మనతో ఉంటాడు. అప్పటి వరకు మనల్ని బలపరుస్తూ వస్తాడు. ఎలాగా? రకరకమైన రకరకమైన బాధ, రకరకమైన వేద ఆటలో ఏం చేస్తామంటే అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి రావాలని ప్రయాసపడతాం. దేవుడు అక్కడి నుంచి మనల్ని అందుకొని తన ఉన్నతమైన ప్రణాళికల్లోకి మనం నడిపిస్తూ వస్తాడు. ఆ ప్రణాళికలో మనం నడుచుకుంటూ ఎప్పుడైతే మార్గంలో పడిపోతామో అక్కడ దేవుడు అన్ని తలుపులు ఇప్పేస్తాడు. నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర నుంచి పో, ఎన్ని కార్లు కింద పెట్టినా నువ్వు దిగిపోవు. ఎందుకంటే నీకు దేవుని సన్నిధి ముఖ్యమైపోతుంది. మిగతామంతా నీకు అంతా పట్టింపు ఉండదు. సో నీవు భయపడకము, నేను నీకు తోడై ఉండును, నీవు వెరవకము, నేను నీకు దేవుడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు దేవుడను, మానవుని కాదు. భూలోకపు మానవుని కాదు, భూలోకపు అన్ని రకమైన వాగ్దానం చేసిన తర్వాత నిన్ను విడిచిపెట్టే వ్యక్తిని కాను. నేను నీకు దేవుడను, నిన్ను సృష్టించిన దేవుడను, నువ్వు భయపడకు. మనం పాట పాడతాం, నీ తోడుగా నా తోడుగా అని పాడ. నేనుండగా భయమెందుకు,
నీకు దిగులెందుకు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 సో భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. Amen. సో సహోదరి, ఆ రోజు నుంచి చూడండి, ఎప్పుడైతే ఆ మొదటి రోజు రిట్రీట్ లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు భయపడకు, ఆ రోజు నుంచి నేను నిజంగా కొద్దిగా ధైర్యపడ్డాను. ఎవరున్నా లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. Amen. ఈ రోజు మనం లోకమంతా చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మందికి వాగ్దానం చేశారు. వాళ్ళు లేదు, కానీ దేవుడు ఎన్నటికీ ఉన్న దేవుడు. కష్టంలో, నష్టంలో, వేదనలో, బాధల్లో, బలహీనతలో అన్నిట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. Amen. మరి తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. నీవు వెరవెరము, నేను నీకు దేవుడు, నేను నీకు బలమును వసగి నేను ఆదుకోను. Amen. ఎలాగా? తన బలాన్ని వసగి మనల్ని ఆదుకుంటాడు. Amen. అంటే ఏ సైతాన్ని అయితే నువ్వు జయించలేకపోతున్నావు, ఆ సైతాన్ని జయించే విధంగా దేవుడు మనకు బలమును దయచేస్తాడు. Amen. శక్తిని దయచేస్తాడు. Amen. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నా నామములో నువ్వు దురాత్మ శక్తులను పారదోలగలుగుతావు. Amen. నా నామములో దుష్ట శక్తులను పారదోలగలుగుతావు. Amen. లూకా సువార్త 9:1లో నా నామములో వ్యాధి రోగాన్ని తొలగించగలవు. Amen. చూడండి, దేవుడు ఆ గొప్ప బలాన్ని మనకు దయచేస్తాడు. Amen. మరి తన బలాన్ని మనకు దయచేసి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. Amen. నీకు తోడుగా ఉండి నేను నీకు దేవుడు నీకు బలమును వసగి నేను ఆదుకుంటున్నాను. Amen. నా శక్తితో నిన్ను కాపాడుకుంటాడు. Amen. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నా శక్తితో నిన్ను కాపాడుతాడు. Amen. భయపడకు, Amen. నేను నీకు బలమును ఇస్తాను. Amen. కాబట్టి నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను నడవలేకపోతున్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను అప్పు సమస్యల్లో ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? నా బలం నీకు ఇస్తాను. Amen. నా శక్తి వలన నేను ఆదుకుంటాను. కానీ నీ ఇతరుల శక్తుల మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. Amen. ఇతరుల యొక్క బలం మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. Amen. వాళ్ళు బలవంతులు, వాళ్ళు వస్తారు, వాళ్ళ శక్తిమంతులు, వాళ్ళు వచ్చి ఆదుకుంటారు, వాళ్ళు వచ్చి చేస్తేనే అయితే కాదు. నా బలము నీకు ఇస్తాను. నా శక్తి వలన నువ్వు అన్నిటినీ చేయగలుగుతావు. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఒక్కొక్కసారి మనం ఏమైపోతాం? ఒంటరి వాళ్ళు అయిపోతుంటాం. వాళ్ళు ఉంటే బాగుంటది, వీలుంటే బాగుంటది, వాళ్ళైతే చేసేవాళ్ళు, వీలైతే అది చేసేవాళ్ళు, అలా ఆదుకునే వాళ్ళు, వాళ్ళ సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు లేకపోయినా దూతలు ఉన్నారు. Amen. దేవుని యొక్క దూతలు చేసి పెడతారు. Amen. చేయలేని వ్యక్తి కూడా మనకు వచ్చి సాయం చేస్తాడు. Amen. దేవుడు అనుకుంటే చేయి పెట్టకుండా అన్ని కార్యాలు జరిగిపోతాయి. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బలము చేత, ఆయన శక్తి చేత డాక్టర్లు చేయలేని గొప్ప కార్యము దేవుడు మీ జీవితంలో Amen. Amen. Praise the Lord. Praise the Lord. శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ కార్యం అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందులతో కాదు, మూలికలతో కాదు, నా స్వరం ద్వారా మీకు స్వస్థత. Amen. శతాధిపతి యొక్క సేవకుడికి ఎలాగ స్వస్థత ఇచ్చాడు? స్వరం ద్వారా. ఎజికెల్ చావు బ్రతుకులో ఉన్నాడు. ఏం పుండు వచ్చిందంటే రాసపుండు వచ్చింది. ఆ రోజుల్లో అది క్యాన్సర్ లాంటిది. ఆ పుండు వస్తే ఇక వ్యక్తి చావాల్సిందే. అలాంటి పుండు వస్తే ఎజికెల్ దేవుడితో ప్రార్థన చేసుకొని అలాగున్నప్పుడు ఏషియా ప్రవక్త వస్తున్నాడు. ఎజికెల్ రాజు దగ్గరికి ఏషియా ప్రవక్త వచ్చి అంటాడు, ఎజికెల్ రాజు, నీ సమయం పూర్తయింది, చొక్కగా తొందరగా ఏం చేయి, నిన్ను సిద్ధపరచుకో చావడానికి. దేవుని కబురిది, దేవుని మాట ఇది, సందేశం ఇది, నువ్వు చనిపోవడం ఖాయం, ఈ వ్యాధి నుంచి నేను ఎవ్వరు బాగా చేయలేరని చెప్పేస్తాడు. ఏషియా ప్రవక్త ఏదైతే చెప్పాడో అది జరిగే తీరుతుందని ఎజికెల్ రాజు బాగా తెలుసు. ఎజికెల్ రాజు వెంటనే ఏం చేశాడు? యెరూషలేం వైపు, అంటే గోడ వైపు తిరిగాడంటే, ఆ గోడ అంటే యెరూషలేం గోడ ఎటువైపు ఉందో, ఇప్పుడు ఈ గోడ ఎటువైపు ఉంది, ఎటువైపు యెరూషలేం ఉందంటే అటువైపు తిరిగి అలా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వైపు ముఖం పెట్టి. ఈ మాట చెప్పేసి ఎవరు వెళ్ళిపోయారు? ఏషియా ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. భవనం నుండి, రాజభవనాలు పెద్దగా ఉంటాయి కదా, ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతున్నాడండి. ఎజికెల్ ఏమో దేవుని వైపు, ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను బ్రతకాలి. ఈ లోకంలో చక్కగా ఉన్న వ్యక్తి కూడా చావంటే భయపడతాడు,
చావు దగ్గర పడిన వ్యక్తి కూడా చావు అంటే భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజికేల్ కూడా చాలా కన్నీరు గాడ్చి ఏడుస్తున్నాడు. ఎజికేల్ అలా ఏడుస్తూ ఉంటేనే దేవుని యొక్క స్వరం మళ్ళీ యేషయా ప్రవక్తకు వచ్చింది. ఎజికేల్ రాజు గోడ వైపు చూస్తూ అలా తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను బ్రతకాలి. ఈరోజు మనం కూడా అనుకుంటాం, ఎంత వేదనతో ఉన్నా, బాధతో ఉన్నా, ప్రభువా నేను బ్రతకాలి, ఈ వేదన వెళ్ళిపోవాలి, ఈ బాధ వెళ్ళిపోవాలి, ఈ దుఃఖం వెళ్ళిపోవాలి, ఈ బలహీనతలన్నీ మా జీవితం నుంచి వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేస్తుంటాం. అలా ఎజికేల్ రాజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. బాగా గమనించండి, నా వైపు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నాడో దేవుని కనికరం, దేవుని యొక్క కరుణ ఎవరు ప్రార్థన మీద దిగొచ్చింది? ఎజికేల్ ప్రార్థన మీద దిగొచ్చింది. వెంటనే ఎజికేల్ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎజికేల్ ఇంకా ప్రార్థన ముగించలేదు. ఏమైందంటే దేవుని యొక్క స్వరం మళ్ళీ యేషయా ప్రవక్త దగ్గరికి వచ్చింది. యేషయా ప్రవక్త ఇంకా భవనం వదిలి వెళ్ళలేదు, బయటికి కూడా వెళ్ళలేదు. ఏమొచ్చిందంటే స్వరం, ప్రవక్త యేషయా తిరిగి ఎజికేల్ దగ్గరికి వెళ్ళు, నేను ఇంకా ఎజికేల్ని 15 సంవత్సరాల ఆయుష్తో జీవిస్తున్నాను. 15 సంవత్సరాలు అతను ఎలాంటి హాని కలగకుండా, ప్రాణ అపాయం లేకుండా, మరణం అతనికి రాకుండా నేను అతన్ని కాపాడి అతను జీవించే విధంగా నేను దీవిస్తున్నాను. ఇప్పటి వరకు యేషయా ప్రవక్త ఏం చెప్పేసి వచ్చాడు? మీరు మరణిస్తారు, దేవుని ఆజ్ఞ ఇది. ఎజికేల్ రాజు మీరు మరణిస్తారు. ఇప్పుడు ఎజికేల్ ప్రవక్తకి వెళ్ళి మళ్ళీ యేషయా ప్రవక్త ఏమంటాడంటే, మీరు జీవిస్తారు, మీకు మరణం రాదు, 15 సంవత్సరాలు దేవుడు మీకు ఆయుష్. ఏ క్యాన్సర్ వైద్యతే ఆయన చంపేస్తుంది అన్నాడు, ఆ క్యాన్సర్ తొలగించాడు దేవుడు. ఆ మరణము తొలగించాడు, ఆ బలహీనం తొలగించాడు, ఆ బాధ తొలగించాడు, ఆ వేదన తొలగించాడు, ఆ భయం, మరణం అన్న భయాన్ని తొలగించి నేను దీవిస్తాను. ఇక్కడ నాతో మీరు అడగండి, బ్రదర్, దేంతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు ఎజికేల్కి? ఎలాగా అతని ఆ పుండుని స్వస్థపరిచాడు, ఎలాగా దానికి మలాం పెట్టాడు, ఏ మందులు రాసించాడు, ఏ విధంగా దేవుడు ఎజికేల్ రాజుని స్వస్థపరిచాడు నన్ను అడగండి, నేను మీకు సమాధానం ఇస్తున్నాను. మందులతో కాదు, మూలికలతో కాదు, కేవలం నా స్వరం. సో ఈ రోజు మీరు వింటున్న ఈ స్వరం నాది కాదు. ఒక నిమిషం బ్రదర్, ప్యాటర్న్ పక్కన పెట్టండి. ఏ విధంగా యేషయా ప్రవక్త యొక్క స్వరం ఎజికేల్ రాజును దీవించిందో అదే విధంగా నాను చూస్తున్న స్వరం కూడా ఈ రోజు ప్రతినిత్యం మీతో ఒకే మాట అంటున్నాడు దేవుడు, భయపడకు, నీవు నా సేవకుడవు, నేను ఎన్నుకున్నా నిన్ను, ఈ ప్రపంచపు అంచుల నుండి నేను పేరు పెట్టి నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా వాడగా, నేను నీకు తోడుగా ఉంటున్నాను. ఎవరు ఉన్నా లేకపోయినా, నీ భర్త ఉన్నా లేకపోయినా, నీ భార్య ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా, నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. ఈ పాటని పాడి మనం ఆ దేవాది దేవుని అడుగుదాం, ప్రభువా ఈ రోజు నుంచి మీరు నాకు తోడుగా ఉండండి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఇదే మాట ఏదైతే ఎజికేల్ రాజుకి దేవుడు మాట ఇచ్చి దీవించి ఆశీర్వదించాడు, అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నన్ను ఈ రోజు దేవుడు అదే మాటతో దీవించి ఆశీర్వదిస్తున్నాడు. అదే మాటతో దీవించాలి, ఆశీర్వదించాలని నేను కూడా కోరుకుంటున్నాను.